మర్చి వచ్చాను. దానికని ఈరోజు కత్తి బదులు చూడు రాయితేనే ప్రయోగం చేయబోతున్నా. సరిగ్గా ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే చేపల వేటకైతే వచ్చాము. వచ్చిన తర్వాత బండి అయితే ఆడ పార్కింగ్ చేశాను అనమాట. ఇప్పుడైతే చేపలు పడ్డానికి అయితే పోతా ఉన్నాము. ఎందుకంటే మా ఏటుకాలలో నీళ్ళైతే ఇంకిపోయినాయి అనమాట. అని చెప్పేసరికి పెద్ద పోటుగాడలాగా బండి అయితే ఆడ బారేసి త్వరగా వచ్చేసాము. అయ్యా కనిపిస్తున్నాయి బాగా. నరదా దూరదా దుబా దు కొరలు ఉన్నాయి. అబ్బా కొరలు ఉన్నాయి. అబ్బా అయ్యో, ఇది కళ్ళకే కాదు నైనా. ఆడు లేచిన చూడు చేప, సర్రని చేప అది మటుకు. అది మనిషి కాదు, అది ఖచ్చితంగా జలకనే ఉంటుంది ఖచ్చితంగా. అది ఇద్దుగో ఫ్రెండ్స్ చూడండి, బాగా గమనించండి. దో మీకు దీంట్లో కనిపిస్తుంది తెలియదు కానీ దో ఎక్కడ నీయా దో ఆడ కనిపిస్తుంది చేప. దబ్బా ఈ ఫోన్ అంత క్లారిటీ రాకపోవచ్చు. దో కనిపిస్తుంది కదా, దో సరైన చేపలు. జిలేబులు మంచి జిలేబులు దీంట్లో. మనం ఏమనుకున్నాం కానీ మంచి జిలేబులు ఉన్నాయి. ఇప్పుడు మన వేటకారులు అయితే వస్తూ ఉన్నారు. మన చేపల వేట స్టార్ట్ చేద్దాము. భయంకరంగా ఉండబోతుంది మన చేపల వేట. ఫస్ట్ టైం చెప్తున్నా మీకు, దీన్ని ఎవరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఉన్న కొరవేన్లు సరైన కొరవేన్లు, దొంగ కొరవేన్లు అన్నీ మంచి కొరవేన్లు కాదు. ఒకప్పుడు వచ్చినాం కానీ నీళ్ళు ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు నీళ్ళు తక్కువ ఉన్నాయి. ఏమన్నారదా, ఏమైంది పరిస్థితి? చల్లగా చూడ అంత పాములు తిరిగినాడు. నీళ్ళు అయితే కొట్టేస్తున్నారు. గోడ కాలకొచ్చి చిన్న కాల కదబ్బా. మా ఊరికి టెన్షన్ అయిపోయింది, ఎవరు వచ్చి పట్టేస్తారనేసి తిరుగుతా ఉన్నాడు మా ఊరికి. ఇది బొందలో కొంచెం జాగ్రత్త ఉన్నారు అబ్బా. ఎందుకంటే అప్పుడప్పుడు మా ఊర్లో దాసర పాములు ఉంటాయి. అంత పెద్ద బండలో నుంచి మాను ఎంత లాను బయటకు వచ్చింది చూడు, ఎంత మెరకలు కాకపోతే. ఓ బండక పక్కన ఇంకా పో. చేపలు తేరా వా ఆడ పడింది దాని దొడ లాస్ట్లో దొడ తెల్లగా అది. కావాలదా రాజా? అబ్బా అయ్యా, ఇంత పొడవు, ఇంత పొడవు కావాలంటే కావాలి చెప్తా. చప్పుడు వస్తున్నాడు లేదా కవర్ తీసేది పోరేటాడు తిప్పేస్తాడా కవర్ కదా పడింది. నేను పడిపోతాంటావు ఎటా అటే పెట్టా ఇక్కడ దగ్గర కదా చెప్పా. అదే ఇప్పుడు వాళ్ళు నడపండి చెప్పండి.
గట్టిగా బేడ్స్ వేసాను బేడ్స్లే దెబ్బ పోతు ఏం చెప్పా ఈ పత్తి మనం చేయలేం చూడేసామా పచ్చదారి వరకు అది అయ్యా వద్దు ఇదే లేకుండా ఏం చెప్పా వీటిలో అన్నీ మిక్సింగ్ చేస్తుంది కొరత ఇస్తుంది పచ్చదారి నదులు పెద్దది ఏమైనా అదే పచ్చదారి ఎక్కువ బుడపట్లు కదా వాడి నేరాల కాలు కూడా విరిగిపోతాడు దగ్గర సుమారు మన చేదు మన చేయి పుడుకుందా ఎక్కడ వచ్చిపోవాలి పులుసు సరిగ్గా ఉంటుంది నైట్ ఎవరికి ఇష్టపడతాడు కెమెరా నేను కెమెరా మ్యాన్ నువ్వే ఇప్పుడు కెప్టెన్ పక్కన కూడా అట్ట పోలీసు చూడటం అట్ట అద్దె ఏ నరద అయిపోయిందా ఏవా కరోనా పడలా ఈ పడిపోయా దుమ్ముగా పక్కన కూడా అట్ట పోలీసు చూడటం అట్ట అద్దె పైకి అన్ని రాతి కూరలే పెట్టుకుని కొడతాడు వీళ్ళు చేస్తా అబ్బా అన్ని చిన్న చేపలే కూర బండిట్టుకున్నాడా అబ్బా చిన్న చేపలే బాగా పీల్చేవారు తట్ట ఒక వాటట అన్నీ రాతి కూరలు బేడ్స్ మళ్ళీ ఆయన మాది పార్టీ తెలుగుదేశంలో మేము లీడర్ అంటాడమ్మా. అవును, బద్రి వస్తుంది, వాళ్ళది పీ వస్తుంది. మళ్ళీ ఆయన పార్టీ లీడర్ ఆయన. ఇది బొంబడి మాట సరైనది ఇది. వాళ్ళని చెప్పు తొక్కు తొక్కు ఇటు వెళ్ళిపోద్ది ఇప్పుడు నైస్ ఇది. ఈ పక్క నీ ముందర కూడా తొక్కు. తొక్కు ఏడుకో తొక్కు. రెండు వాళ్ళ కలయి 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 బురదలో తొక్కు. ఇప్పుడు దాకా పట్టిన చేపలు అయితే ఇవి అనమాట. చూడండి ఎట్లా ఉన్నాయో. వీటిని మా ఏరియాలో బేడ్స్లు అంటారు, మీ ఊర్లో ఏమంటారు కామెంట్ చేయండి.
సుమా ఏ చిన్న బొడ్డ పక్కల కాదు ఇది అట్లా దూసిపోతారు. ఒక్కొక్క 10 గంపలు ఉంటే చాలు. ఇప్పటికి ఇదే సరిపోతుంది మనిషి. నా వల్ల ఏంటి రమ్మా, నా వల్ల ఏంటి ఒక వాటే చాలు. కరెంట్ వాళ్ళు కదా ఇదే పూసిపోతాయి అట్నే, ఒక్క చేప కూడా మిస్ అవ్వదు. కండ్లు అబ్బో చూసేదానికి. బాగా చేసుకుంటే కూరగానే పొద్దున్న తినాలి, అప్పుడు తీసుకుంటుంది కాదు. నైట్ ఉడికి మీద బాగుంటుందమ్మా, తెల్ల తినాల. ఏదైనా చేస్తాం మళ్ళీ ఒక మాట, అది మాట సరైనది కదా. సరే అట్ట నన్ను అయితే నెట్టేసింది. సరే తుండు బాగా బలిసిపోయింది. చేపలు తిని నారదానికి బట్టి అటు మిడిది కాదు, దానికి పెద్దది, ఇంకా పెద్దది. 10 కిలోలు ఉంటుందా. దాంట్లో ఉన్నాయి అసలు నీళ్ళు కనిపోతే చాలా వరకు పోసి వచ్చేసినాయి. దగ్గర చూచా యూట్స్ నీ చెల్లేది. ఇంతడా కత్తి మర్చి వచ్చాను. దానికని ఈరోజు కత్తి బదులు చూడు రాయితేనే ప్రయోగం చేయబోతున్నా. సరిగ్గా వస్తుంది. చూడు ఎట్లా ఉంటుందో కత్త. ఇప్పుడు అన్నిటికీ ఏకలు వలవాలన్నమాట. అందువల్ల కత్తి లేక దీంతో రాయితో వస్తున్నా. కూసుకున్నా సంగతి. అంతే. ఇదో పక్క దిగుతుంది. ఇదో ఈ పక్క దిగుతున్నా కతక్కుని. ఇప్పుడు దగ్గర తెచ్చుదా. అర్థమవుతుందా. సరిగ్గా అసలు సో ఫ్రెండ్స్, మొత్తానికి మనం అయితే ఏ విధంగా అయితే ప్రయోగాలు చేస్తాం కత్తి లేనప్పుడు. నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి వీడియో కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వంట వీడియో కావాలంటే మీరు కామెంట్ చేస్తే వంట వీడియో అయితే మన ఛానల్లో పెడతా. ఓకేనా, బాయ్.